హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ పారామెడికల్, బీఎస్సీ ఎంఎల్టీ, అలాగే బీపీటీ కోర్సులకు సంబంధించి ఏదైతే మనకి మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నారో ఫేజ్ 1కి సంబంధించి సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో మనకి చెప్పిన డేట్స్కి అయితే రిలీజ్ చేయలేదు, బట్ ఎనీవేస్ అలాట్మెంట్ అనేది రిలీజ్ అయితే అయిందనమాట. సో ఇప్పుడు మనం అలాట్మెంట్ ఎలా చెక్ చేసుకోవాలి, సో ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి అందరూ లైక్ చేయండి. అలాగే నేను సజెస్ట్ చేసిన బీపీటీ కాలేజెస్ అలాగే ఎంఎల్టీ కాలేజ్లో సీట్ కనుక వస్తే రిపోర్టింగ్ టైంలో మన యూట్యూబ్ ఛానల్ ఏమైతే మెన్షన్ చేయండి. సో యూట్యూబ్ ఛానల్లో కానీ టెలిగ్రామ్లో కానీ చూసి వచ్చాం మీ కాలేజ్ గురించి అని చెప్పి ఫీజు అయితే పే చేయండి అనమాట రిపోర్టింగ్ టైంలో. సో మీకు ఫీజు అనేది సపరేట్ ఉంటుంది. సో మీరు మీ ఫ్రెండ్స్ అయితే మన ఛానల్ ఏమైతే వాడుకోవచ్చు అనమాట. ఆల్రెడీ మనం రెగ్యులర్గా మన ఛానల్ చూసే వాళ్ళకి ఆ కాలేజ్ అంటే తెలుసు. ఇన్ కేస్ కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు ఆ కాలేజ్ కోసం, సో ఆ కాలేజ్ నేమ్స్ అని నేను వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్స్ అయితే పిన్ చేశాను. ఒకసారి ఆ కాలేజ్ ఏంటో చెక్ చేసుకోండి. సో ఆ కాలేజ్లో కనుక మీకు సీట్ వస్తే మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే చెప్పండి రిపోర్టింగ్ టైంలో. నెక్స్ట్ మనకి ఇప్పుడు అలాట్మెంట్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం ముందుగా మీరు నా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో సీట్ అలాట్మెంట్ పీడిఎఫ్ అయితే నేను పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మీరు పీడిఎఫ్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. సో గైస్ అలాట్మెంట్ చెక్ చేసుకోవడానికి ముందుగా మీరు రిజిస్ట్రేషన్ ఐడి అయితే తెలుసుకోవాలన్నమాట. సో మీ రిజిస్ట్రేషన్ ఐడి తీసుకొచ్చి సీట్ అలాట్మెంట్ పీడిఎఫ్లో పేస్ట్ అయితే చేస్తే మీకు సీట్ వచ్చిందా లేదా అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. సో నేను ఎగ్జాంపుల్ కింద ఒక క్యాండిడేట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఐడి అయితే సెర్చ్ చేశాను. సో ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో తన డీటెయిల్స్ హైలైట్ అవుతున్నాయి కదా. సో ఇక్కడ తన నేము, క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్, సో మనకి ఏ ఫేజ్లో అలాట్ అయిందని చెప్పేసి ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇలాగ మనం చెక్ చేసుకోవాలి. సో తినకి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, ముత్తిరేవల, పొదలపట్టు, చిత్తూరులో. సో కాలేజ్ కూడా ఎస్విపిఆర్ అనమాట. సో ఈ కాలేజ్ బీబీటీకి అలాగే ఎంఎల్టీకి బెస్ట్ కాలేజ్ అనమాట ఎస్వి రీజన్లో. సో మనకి ఎస్వి రీజన్లో ఎంఎల్టీకి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ అని ఉంటుంది. సో నేను సజెస్ట్ చేసిన కాలేజెస్లో మీకు సీట్ కనుక వస్తే పక్కా రిపోర్టింగ్ అయితే చేయండి, ఎందుకంటే అవి ది బెస్ట్ కాలేజెస్ అనమాట. సో కాలేజ్ ఎలాగున్నా సరే మీరు ఆ కాలేజ్ అయితే జాయిన్ అయినా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో నా ఫ్రెండ్స్ కూడా చదువుతున్నారు అనమాట. నేను లాస్ట్ ఇయర్ కూడా చాలామంది జాయిన్ చేయించాను. సో వాళ్ళు కూడా ఆ కాలేజ్లోనే చదువుతున్నారు. సో గైస్ ఇలాగ మనం సీట్ వచ్చిందా లేదని చెక్ చేసుకోవచ్చు. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే నేను సజెస్ట్ చేసిన కాలేజెస్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్స్ అయితే పిన్ చేశాను. సో వన్స్ మీరు డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ అయితే చెక్ చేసుకోండి మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందా లేదా అనేసి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మీకు 5,600 అమౌంట్ గురించి క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎవరెవరు పే చేయాలి. సో మనకి ఎవ్రీ ఫేజ్లో సీట్ వస్తే ప్రతిసారి పే చేయాలి లేదా అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేశాను. సో మన టెలిగ్రామ్ గ్రూప్లోకి వచ్చినమ్మటే సో ఇక్కడ మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి అయితే పెట్టాను. సో మీరు జాయిన్ అయినమ్మంటే మళ్ళీ ఇవన్నీ పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి.